బీసీ కోటా కోసం నేడు రాష్ట్ర బంద్, అన్ని పార్టీలు సంఘాల మద్దతు, శాంతియుతంగా బంద్ నిర్వహిస్తామని ఆర్ కృష్ణయ్య. ముసరాంబాగ్లో స్టూడెంట్లతో కలిసి పాదయాత్ర, బీసీ బిల్లులు ఆమోదించాలంటూ రాజ్భవన్ ముందు సిపిఎం నిరసన, బంద్ను శాంతియుతంగా నిర్వహించాలి, హింసాత్మక ఘటనలకు పాల్పడితే చర్యలు డీజీపీ. మరి స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలనేటటువంటి ప్రధాన డిమాండ్తో బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ, మరి అందులో కూడా 2 కుంపట్లైనవి. మరి వేరే వేరే పెట్టినరు. వీళ్ళకి మద్దతు ఇంకొక సంఘం ఇత్తలేదు. మరి ఏమని ఇత్తలేదు? బీజేపీలో ఆర్ కృష్ణయ్య ఉన్నాడు, జాజుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్కు సపోర్టింగ్గా ఉన్నాడు, మన జాజుల శ్రీనివాస్ ఏమో ఉద్యమ నేతగా ఉన్నాడు, మళ్ళానేమో కాంగ్రెస్లో ఉన్నాడు. మరి వాళ్ళంతా కలిసి జాకు పెడితే మరి వాళ్ళు ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు వీళ్ళు. కానీ వీదంతా కూడా ఫేక్ వాళ్ళది అని చెప్పేసి ఇంకొక యాక్షన్ కమిటీ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇలా చూడు, వాళ్ళ దాంట్లోనే ఆల్రెడీ సమతుల్యత లేదు. ఇక శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. మరి బంద్ ఫర్ జస్టిస్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల జేఏసీ విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సిపిఎం, సిపిఐ లాంటి లెఫ్ట్ పార్టీలు కూడా ప్రజా స్టూడెంట్లు, యూనియన్లు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తూ ఉన్నది. మరి అటు బీసీ సంఘాల జేఏసీ నేతలు కూడా బంద్కు సహకరించాలని కూడా ప్రజలను, వ్యాపారులను, యాజమాన్యాలను, బస్సులను అన్నిట్లను కూడా కోరుతున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది.